హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు డే వ్లాగ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి రెసిపీస్ చేస్తాను అనేది ఈ వ్లాగ్లో చూపిస్తానండి. ఇక్కడ టైం వచ్చేసి 6:05 ఏమో అయ్యిందండి. ఇంకా ముందైతే ఫిల్టర్ ఆన్ చేశాను. రాత్రి ఆన్ చేయడం మర్చిపోయాను. ఇంకా నైట్ అయితే వర్షం పడిందండి. ఇంకా అందుకే ఉయ్యాలవి లోపల పెట్టుకున్నాను. ఇంకా హాట్ వాటర్ పెట్టేశాను. రైస్ అయిపోయిందండి. ఇంకా పల్లీలు అవి వేయించేసుకున్నాను చట్నీకి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ పెడుతున్నానండి. ఇంకా పల్లీలు కూడా చల్లారిపోయాయి. ఇంకా అవి కూడా మిక్సీ పట్టేసేయాలి. ముందైతే పాత్రలోకి ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేశాను. హాట్ వాటర్ కూడా ఇచ్చేసానండి పిల్లలకి. ఇంకా ఇక్కడైతే ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి పిల్లలకి. ముందుగా ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి ఒక 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. ఎగ్ ఫ్రైకి మనం ఎలా అయితే చేసుకుంటామో అలా పొడి పొడిగా చేసేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఇలాంటి రెసిపీస్ అనేవి బాగుంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే కొంచెం లైట్గా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం పసుపు, మిరియాల పొడి, సాల్టు, కారం, అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మనము మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఎగ్ రైసు ఇలా చేసేస్తానండి. ఇంకా ఇక్కడైతే హాట్ వాటర్ బాటిల్లోకి పోసేస్తున్నాను పిల్లలకి. ఇంకా ఇవి పోసేసిన తర్వాత లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నానండి. ఇంకా నేను బాక్స్ పెడుతూ ఉంటే ఇంకా పాప అయితే ఇక్కడ బాటిల్ క్యాప్స్ అవన్నీ పెడుతూ ఉందండి. ఇంకా స్నాక్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ కొంచెం చల్లారిన తర్వాత పెడుతున్నాను. ఎగ్ రైస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి, ఆపేసాను. ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే వేసి చేస్తున్నాను. ఇంకా చట్నీ ముందే మిక్సీ పట్టేశానండి. ఇంకా బ్యాగ్ సర్దేశాను. ఇంకా ఈరోజు మా అబ్బాయికి ఒక్కటేనండి లంచ్ బాక్సు, పాపకి లేదు. పాప వాళ్ళైతే ఈరోజు పిక్నిక్ తీసుకెళ్తున్నారండి వాళ్ళ స్కూల్లో. ఇంకా వర్షం పడుతుంది కదా, ఇంకా నేను కూడా పిల్లలు వెళ్ళిన తర్వాతే ఇంకా చిమ్మి నీళ్లు చల్లి ముగ్గు వేశానండి. ఇంకా నైట్ కూడా బాగా వర్షం పడింది. ఇంకా అందుకే మార్నింగ్ వేయడానికి ఇంకా కిందకి రాలేదు. ఎందుకంటే త్వరగా వెళ్ళాలి స్కూల్కి. వాళ్ళు 7:30 కల్లా వెళ్ళిపోవాలి స్కూల్కి. ఇంకా ఇక్కడ 7:10కి అలా బయలుదేరి వెళ్ళిపోయారండి. ఇంకా నేను కూడా ముగ్గు అది వేసుకుని ఇంకా పైకి వచ్చేసాను. ఇంకా ఇక్కడ మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉన్నానండి. వర్షం పడింది కదా, ఇంకా మెట్లు అన్నీ కడిగేసుకున్నాను. బాల్కనీ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా వంటగదిలో బౌల్స్ కానీ స్టవ్ గట్టు అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. అన్నీ క్లీన్ చేసేసుకుని ఇల్లు చిమ్ముకోవడం, మాప్ పెట్టుకోవడం అన్నీ అయిపోయాయండి. ఇంకా బట్టలు కూడా హ్యాండ్ వాష్ చేసేసాను. ఇంకా ఇది వచ్చేసి మధ్యాహ్నం కంటిన్యూషన్ వీడియో అండి. ఇప్పుడు టేస్టీగా మెంతికూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 15 పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి తుంపుకొని యాడ్ చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూను నువ్వులను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు అనేవి త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరిలో యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మీడియం సైజు 2 మెంతికూర కట్టలను తీసుకుని శుభ్రంగా ఒలిచి ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి. కాడలతో కాకుండా ఆకులు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఆకుకూరని మనము నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే చేదొస్తుంది. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, ఇలా బాగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి ఒక 6 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 6
టమాటాలను యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ప్లేట్ పెట్టేసుకుని మెత్తగా ఉడికించుకోవాలండి. చూసారా, ఇలా కొంచెం మనకి మెత్తగా గుజ్జుగా ఉడికిపోవాలండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు దినుసులు, మెంతికూర, అలాగే 4 వెల్లుల్లి, రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఇలా కోర్సుగా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనము టమాటా, చింతపండు ఉడికించుకున్నాం కదండి, దానిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసి తీసుకోండి. చూసారా, ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్లు పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే 4 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, 2-3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇంగువ ఎప్పుడైనా కూడా పచ్చళ్ళలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత ఇలా చట్నీలోకి యాడ్ చేసేసుకోవడమేనండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి మెంతికూర పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మా పాప అయితే పిక్నిక్ వెళ్ళి వచ్చేసిందండి. కొంచెం లేటుగా వచ్చింది పాప. వాళ్ళ అన్నయ్య అయితే ముందు వచ్చేసాడు. డిస్ట్రిక్ట్ గ్రావిటీకి అయితే వెళ్ళారండి పిల్లలు. 6th, 5th పిల్లల్ని అయితే తీసుకెళ్లారు. ఇంకా వెళ్ళేటప్పుడే వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి కావాల్సినవన్నీ తీసుకెళ్లారండి. ఇంకా డిస్ట్రిక్ట్ గ్రావిటీ వాళ్ళు వచ్చేసి బాదం పాలు ఇచ్చారని చెప్పి చూపెడుతూ ఉంది. అది ప్లేస్ వచ్చేసి షామీర్పేట అండి. మార్నింగే బయలుదేరి వెళ్ళారు. ఇంకా వచ్చేసరికి వాళ్ళ 6:05 ఏమో అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి టైము. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఇంకా ఇక్కడైతే ఎగ్ అయితే మిక్స్ చేస్తున్నాను. ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకొని అందులోకి కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం సాల్టు, కొంచెం పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా ప్యాన్లోకి అప్లై చేసేసుకుని చపాతీ అయితే ముందే చేసి పెట్టేశానండి. ఇంకా స్నాక్స్ ఏం చేయలేదు పిల్లలకి, ఎందుకంటే వచ్చేసరికి లేట్గా వస్తారు కదా, మళ్ళీ స్నాక్స్ తిన్న తర్వాత మళ్ళీ డిన్నర్ చేయలేరని చెప్పేసి ఒకటేసారి డిన్నర్ అయితే కొంచెం త్వరగా పెట్టేశానండి. ఇలా చపాతీ ఆమ్లెట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మా ఇంట్లో మాకు కూడా అందరికీ ఇష్టం అండి ఇలా చేయడము. అలాగే మీ నైట్ డిన్నర్ ఏంటో కూడా కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.